ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. అందులోనూ ప్రజలు బాగుండాలి, వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీను. బర్రె మాంసం అమ్ముతున్నామని చెప్పి ఆవు మాంసాన్ని అమ్ముతున్నారు. అది కూడా 1,89,000 కేజీల గోవు మాంసం. అది కూటమి సర్కారున్న ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లా. ఆ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ సుబ్రహ్మణ్య గుప్తానేమో నాకు బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికెట్లు అంటే పర్మిషన్లు, వాళ్ళ జిఎస్టీ ఇవన్నీ చూయించిండ్రు. నేను రెంట్ కి ఇచ్చిన వాళ్ళకి అది చూసి అంతే తప్పితే నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది వాళ్ళు బర్రె మాంసం అని చెప్పి ఆవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని. అది తెలుసుకోగానే ఇమీడియట్ గా నేను కంప్లైంట్ ఇచ్చిన అంటున్నాడు. రెంట్ కావాలన్నారు, మేము రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇచ్చేటప్పుడు మేము చూసుకునేది ఏంటంటే బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, అది ఎలవబుల్ అయితే మేము తీసుకున్నాం. వాళ్ళకి లైసెన్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి జిఎస్టీ ఉంది. ఈ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళకి మేము వివరాలు ఇచ్చాం. పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ఇక్కడ కామన్ పీపుల్ కి కూడా వచ్చే ఒక బేసిక్ డౌట్ ఏంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒకటి రెంట్ కి ఇయ్యనికి ఒక ఇల్లు ఏదో ఉందనుకోండి, అది రెంట్ కి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని చూసినాము, ఇచ్చినాము, అయిపోయింది. దాని తర్వాత పట్టించుకోమా? అట్లీస్ట్ వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైం పోతున్నారు, ఇంట్లో ఏమైనా ఖరాబ్ చేస్తుర్రా, ఏం నడుస్తుంది, ఎవరు వచ్చిపోతున్నారు ఇంటికి అని ఒక కన్నేసి పెడతాం కదా. ఏదైనా డౌట్ వస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం, లేదంటే పోయి వాళ్ళని అడుగుతాం, మాట్లాడతాం, ఇదంతా జరుగుతుంది కదా. కానీ ఇక్కడ మీరు గమనిస్తే కోల్డ్ స్టోరేజ్ రెంట్ కి ఇచ్చిండ్రు, అలా సీసీ కెమెరాలు పెట్టుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తలేరా? అంటే అట్లీస్ట్ సూపర్విజన్ కింద వాళ్ళ మనుషులు ఎవరైనా పోయి వాళ్ళ ప్రాపర్టీ అంతా బాగానే ఉందా, ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని మినిమం పట్టించుకోరా? ఇది ఎవరికైనా వచ్చే డౌట్. మరి ఈయన ఇట్లా చెప్తున్నాడు అని అంటే ఈయన కేవలం తప్పించుకోవడానికి ఇట్లా చెప్తున్నాడు అని జనాలకి డౌట్ రావడం కామనే కదా. ఇప్పుడు ఈ కోల్డ్ స్టోరేజ్ పైన రైడ్ చేసింది డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. దీని హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటది. దీని పేరెంట్ ఏజెన్సీ సిబిఐ. అక్కడెక్కడనో ఢిల్లీలో ఉన్న సిబిఐకి ఇన్ఫర్మేషన్ పోయి వాళ్ళు వచ్చి రైడ్ చేసిండ్రు అని అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండానే ఉంటదా? అప్పుడు వరకు కూడా పోనీ తెలియకుండా ఉండడానికి అదేమన్నా 10-20 కేజీల మాంసమా? లక్షల కేజీల గోవు మాంసం. అంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసినా కూడా ఎవరు కంప్లైంట్ చేయలేదు, నోరు మెదపలేదు అని అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తిదా అది? ఈ రైడ్ తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిండ్రు. ఆయన పేరు మొహమ్మద్ ఫర్మాన్. ఈ వ్యక్తి దాన్ని ఆపరేట్ చేసే వ్యక్త, లేకపోతే ఈ గొడ్డు మాంసాన్ని తీసుకొచ్చే వ్యక్త, ఎక్స్పోర్ట్ చేసే వ్యక్త, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు బయటికి రాలేదు. ఈ కోల్డ్ స్టోరేజ్ ఓనర్ సుబ్రహ్మణ్య గుప్తా ఎవరైతున్నారో ఆయన ఇప్పుడు అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయనకి చాలా క్లోజ్ అని అంటా ఉన్నారు. అందుకోసమే ఈ కేసుకి సంబంధించిన ఏ విషయాలు కూడా తొందరగా బయటికి వస్తలేవు అని టాక్ వినిపిస్తుంది. బ్రెజిల్, ఆస్ట్రేలియా తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్ ల 3rd ప్లేస్ లో ఇండియా ఉంది. రికార్డ్స్ ప్రకారం ఇండియా నుంచి వెళ్లే బీఫ్ ఎక్స్పోర్ట్ ల మేజర్ గా బఫెల్లో మాంసమే ఉంది. కానీ ఇక్కడ బఫెల్లో మాంసం అనే లైసెన్స్ పైనే గోవు మాంసం పోతుంది. అంటే ఇట్లా దేశం మీద ఏ లైసెన్స్ల పైన, ఏ పేరు పైన ఎంతెంత గోవు మాంసం పోతుందో, ఏమైతుందో ఇక తెలవాలి.